రైట్, ఇక మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. లోని అప్పు ముఠా వేధింపులకు ఒక దివ్యాంగుడు బలయ్యాడు. ఉమ్మడి భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని చల్లకరిక గ్రామంలో ఈ ఘటన జరిగింది. ఆర్థిక పరిస్థితులు బాగోలేక ఆన్లైన్ యాప్ ద్వారా కొడిశాల పైడయ్య అనే దివ్యాంగుడు రుణం తీసుకున్నాడు. ఈఎంఐలు చెల్లించకపోవడంతో యాప్ నిర్వాహకులు వేధింపులకు గురిచేశారు. నిత్యం వారి వేధింపులు పెరుగుతుండటంతో భార్య నిర్వహించే రేషన్ షాప్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక లోన్ యాప్లకు సంబంధించి చాలా మంది యువత ఆత్మహత్య చేసుకున్న ఘటనలు ఇంతకుముందు మనం చూసే ఉన్నాం. అయితే ఇప్పుడు కొత్తగా లోన్ యాప్ ముఠా వేధింపులు భరించలేక ఒక దివ్యాంగుడు బలవన్ మరణానికి పాల్పడ్డాడు. ఉమ్మడి భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని చల్లకరిగ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆర్థిక పరిస్థితులు బాగోలేక ఒక ఆన్లైన్ లోన్ యాప్ ద్వారా అతను కొంత రుణాన్ని తీసుకున్నాడు. అయితే ఈఎంఐలు చెల్లించలేదని ఆ యాప్ నిర్వాహకులు వేధింపులకు గురి చేయడంతో వారి వేధింపులు భరించలేక తన భార్య నిర్వహించే రేషన్ షాప్లోనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు ఆ దివ్యాంగుడు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు అయితే కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించి దర్యాప్తు చేస్తున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వేణు ఫోన్లో అందిస్తారు. రైట్ వేణు. రత్న, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని చిట్యాల లోపల ఒక దివ్యాంగుడు గత 4 నెలల క్రితము తన ఆర్థిక అవసరాల నిమిత్తము ఆన్లైన్ యాప్ల ద్వారా లోన్లు తీసుకున్నాడు. అయితే ఆ లోన్ లో ఈఎంఐలు చెల్లించకపోవడంతో లోన్ నిర్వాహకులు తనకు సంబంధించిన వాట్సాప్ గ్రూపులు, తనకు సంబంధించినటువంటి స్నేహితుల వాట్సాప్ గ్రూపులో తనకు సంబంధించి అసభ్యకరంగా పోస్టులు పెడుతున్నారు. అయితే దీంతో ఆయన అసలు ఎందుకు పెడుతున్నా ప్రశ్నించగా పూర్తి స్థాయిలో డబ్బులు కడితేనే తాము వదిలిపెడతామంటూ చెప్పడంతో గత కొద్ది రోజుల నుంచి డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నా. అయితే తనకు సంబంధించినటువంటి కాల్ డేటా, తన ఫోన్ లో ఉన్నటువంటి కాల్ సంబంధించినటువంటి కాంటాక్ట్స్ అందరికి కూడా వీళ్ళంతా ఇట్లాంటి అసభ్యకరమైన మెసేజ్లు పెడుతూ తనపై తీవ్రంగా దుర్భాష రావడంతో తీవ్ర మనస్తాపంతో నిన్న తన భార్య పేరు మీద ఉన్నటువంటి రేషన్ షాప్ నిర్వహిస్తూ ఉంటాడు. ఆ రేషన్ షాప్ లోనే మధ్యాహ్నం రేషన్ ఇచ్చిన తర్వాత ఎవరు లేని సమయం లోపల ఆ షాప్ లోనే ఉరి వేసుకొని చనిపోవడం జరిగింది. అయితే సాయంత్రం వరకు కూడా తన ఇంటికి రాకపోవడంతో తన భార్య అక్కడికి వచ్చి చూడగా అప్పటికే తను మృతి చెంది ఉన్నాడు. దాంతో పోలీసులకు అయితే ఫిర్యాదు చేరిందని తన ఫోన్ లో కూడా లోన్ యాప్ నిర్వాహకులు తనకు పెట్టిన మెసేజ్లు, తాను అసభ్యంగా మాట్లాడుతూ ఇచ్చిన ఆ రికార్డ్స్ కూడా పోలీసులకు అందించారు. ప్రస్తుతానికైతే పోలీసులు ఆ లోన్ యాప్ పై కేసు కూడా నమోదు చేస్తారు. ప్రస్తుతం వారికి సంబంధించి దర్యాప్తు కూడా కొనసాగుతుంది. ఇక లోన్ యాప్ సంబంధించినటువంటి అంశం లోపల గతంలోనూ పోలీసులు పదే పదే యువతకు చెప్తున్నారు, ఇట్లా ఆన్లైన్ లోన్ యాప్ ద్వారా డబ్బులు తీసుకుంటే మాత్రం పూర్తిగా ఇబ్బంది కూర్చొని చెప్పినప్పుడు కూడా ఇట్లాంటి ఆగడాలు ఆగకపోవడంతో కూడా ప్రస్తుతం ఈ దివ్యాంగుల మృతిపై కూడా కొంత పోలీసులు అయితే వాళ్ళని పట్టుకుని కఠిన చర్యలు తీసుకునే విధంగా అయితే దర్యాప్తు కొనసాగుతుంది. రత్న. రైట్, థాంక్యూ వేణు.